ఎన్నో సంవత్సరాల నుండి వినతి పత్రాలు సమర్పించి అధికారులను కలిసి రాజకీయ నాయకులను కలిసి ఎన్నిసార్లు మెమొరండాలు ఇచ్చి విన్నవించినా కానీ ఏదో అంటారు కదా మన మన బండ మీద నీళ్ళు వస్తే ఎట్లా కారిపోతాయో అట్లా ఉంది. విసిగి వేసారిపోయి ఈరోజు బస్ భవన్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మాకు వచ్చేటి చాలీ జీతాలు దాదాపు 40 సంవత్సరాలు చేసి మేము 200-300 తోటి జీతాలు చేసినాం. అయినా మాకు పెన్షన్ లేదు. మాకు వచ్చే డబ్బులు 17 ఏరియర్స్ దాదాపు 9 సంవత్సరాల 15లో చేయాల్సిన పిఆర్సీ దాదాపు 24లో చేసారు. 24లో చేసి రెగ్యులర్ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసినారు. రిటైర్ సోదరులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 21లో చేయాల్సింది 26లో చేసిర్రు. అది కూడా రెగ్యులర్ వాళ్ళకి కలిపిర్రు. రిటైర్ వాళ్ళకు ఒక రూపాయి కూడా లేదు ఇంతవరకు. ఇంకా దాదాపు గత 2 సంవత్సరాల నుంచి రిటైర్ అయిన సోదరులకు సర్వీస్ బెనిఫిట్స్ ఏరియాస్ కూడా కాదు, సర్వీస్ బెనిఫిట్స్ అవి కూడా లేవు. తర్వాత ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం చేశారు. అందరికీ అభినందనీయమే, మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఒక్క ఎక్స్ప్రెస్లో దాదాపు 100-150 మంది మహిళలే ఉంటున్నారు. మేము తార్నాక కానీ మన ఏదన్నా ట్రీట్మెంట్ కొరకు తార్నాక రావాలంటే హైదరాబాద్ వేరే లేదు మాకు గత్యంతరం. తార్నాక రావాలంటే 100-150 మంది బస్సులో ఉన్నప్పుడు మేము ఎట్లా ఎక్కి రాగలుగుతాం? కాబట్టి సూపర్ లగ్జరీలో ఉచిత ప్రయాణానికి బస్సుకు ఒక్కొక్క బస్సుకి ఇద్దరిని అలౌడ్ చేయమని అంటున్నాం. దాదాపు 5 సంవత్సరాలు చేసినా కానీ మా మొర వాళ్ళు ఆలకిస్తలేరు. పిఎఫ్ మన 2013లో పే స్కేల్ ఇచ్చారు, దాని ఏరియాస్ ఇచ్చారు. ఆ ఏరియాస్ బాపతు పిఎఫ్ అమౌంట్ ఆఫీస్కి పంపలే. అట్లా పంపితే కూడా ఒక్కొక్క ఎంప్లాయీకి 300-400 రూపాయల పెన్షన్ రివైజ్ అవుతుంది. అది కూడా ఎన్నోసార్లు పంపుని అంటే ఇంతవరకు దాన్ని కూడా ఊసలేదు. తార్నాకలో ఇంతకుముందు 2 నెలలకు ఒకసారి మందులు ఇచ్చేది. ఒకసారి వస్తే 2 నెలలు సరిపడే మందులు ఇచ్చేది. దాదాపు 2-3 మాసాల నుండి 1 నెల ఇస్తున్నారు. డబ్బులు లేవు, డబ్బులు వస్తలేవు. మళ్ళీ ఇంకొకటి అండి, ఏ ఆఫీసర్ చూడు ఆర్టీసీ లాభాలలో ఉంది, ఏ రాజకీయ నాయకుడు చూడు ఆర్టీసీ లాభాలలో ఉంది. మరి లాభాలలో ఉన్నప్పుడు మాకు వచ్చే డబ్బులు మాకు ఇవ్వడానికి ఏం? దాదాపు ఇప్పటికీ 365 మంది చనిపోయారు. దేనికి? డబ్బులు లేక, వైద్యం అందలేక, పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక. ఇవన్నీ మా బాధలు. దాదాపు 70 సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చి మొరబెట్టుకోవాల్సిన అవసరమా? మీరు రిటైర్ ఇచ్చారు కాబట్టి మీకు సర్వీస్ చేయడం వీలు కాదు కాబట్టి మీరు ఇంట్లో పండుకోమని చెప్పారు. మేము ఇంట్లో పండుకునేది రోడ్ ఎక్కే పరిస్థితి తెచ్చినాక ఎందుకండి? సీనియర్ సిటిజన్ అంటే ఒక సిస్టమ్ ఉంటుంది, వాళ్ళకు జర ఇంట్లోనే ఉండి ఇంట్లోనే చేయాలి అని. కొడుకులు బిడ్డలు కూడా ఏమంటున్నారు, నువ్వు చేసిన పైసలు 1 రూపాయి తెత్తలేవు, నీకెవడు పెడతాడు భోజనం అంటున్నారు. మరి ఏడి చెప్పుకోవాలా మేము? ఇన్ని పరిస్థితులలో ఇవాళ వస్తే దానికి సత్వరమైన న్యాయం చేసి మాకు 8-10 రోజులలో మా బకాయిలు మాకు ఇప్పేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అవును, ఇక ప్రయత్నం సార్. మరి ఏం చెప్పాడు? మేమా రోడ్డు గడ్డ మండలేము, మేమా బస్సులు ఆపలేము, మేము ఇంకేది చేయలేము. అమర నిరాహార దీక్ష చేద్దామన్నా మా సోదరుడు ఒకరు ప్రకటించారు, మా జోనల్ అధ్యక్షులు వారు. అమర దీక్ష చేద్దామన్నా వాళ్ళు ఉంచరు. మనం అన్ని తయారయ్యే వరకు బొద్దికే పోలీసులను తీసుకొస్తారు, లేపెత్తారు. ఈ పరిస్థితులలో మీడియా ద్వారా మేము వారికి విన్నవించేది అంటే మా న్యాయమైన కోరికలను తీర్చాలని మా విజ్ఞప్తి.